పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన అందరికీ నా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. 40 దినముల ఉపవాసములు బస్వ బుధవారముతో మొదలవుతాయి. గుడ్ ఫ్రైడే రోజుతో ముగించబడతాయి. ఆదివారము ప్రభుదినము గనుక ప్రభుదినము మినహాయించబడి మిగిలినటువంటి రోజులు ఉపవాసం ఉంటారు. ఈరోజు బస్వ బుధవారం అంటే ఏంటి, దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి అన్న విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మీకు టూకీగా క్యాట్లాగ్ చెప్తాను. ఈరోజు బస్వ బుధవారం ఉంటుంది. ఏప్రిల్ 13న మట్లాదివారం ఉంటుంది. ఏప్రిల్ 17వ తారీఖున పాద పరిచర్య ఉంటుంది. ఏప్రిల్ 18వ తారీఖు గుడ్ ఫ్రైడే ఉంటుంది. ఆ రోజుతో ఉపవాసాలు ముగుస్తాయి. 20వ తారీఖు ఈస్టర్ ఉంటుంది. యేసు ప్రభువారు పునరుద్ధానము గురించినటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తాం. ఇది ఈ బస్వ బుధవార సందర్భంగా మనం చెప్పుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన దినాలు. అసలు ఉద్దేశం ఏమిటి? ఈ 40 దినాల ఉద్దేశం, బస్వ బుధవారం అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏమిటి అన్నది మనం తెలుసుకోవటం చాలా చాలా అవసరం. మోషే గారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. సీనాయి పర్వతం మీద దేవునితో కలిసి దేవునికి దగ్గరగా ఉపవాసం చేశాడు. తిండి విషయంలోను సహవాసం విషయంలోను 2 విధములుగా మోషే ఉపవాసాన్ని 40 దినాలు కొనసాగించాడు, చేయగలిగాడు. ఏమి పొందుకున్నాడు? అది జీవవాక్యాన్ని పొందుకున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథములో లోకా గారు రాస్తాడు, స్టెఫను చెప్పాడని. 7వ అధ్యాయము 38వ వచనం. సీనాయి పర్వతం మీద దేవుడు మాట్లాడాడు. మనకివ్వటానికి జీవవాక్యమును పొందాడు. ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చేటందుకు మోషే గారికి జీవవాక్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎప్పుడు? ఈ 40 దినాల ఉపవాసములలో మనం కూడా ఈ 40 దినముల ఉపవాస దినముల్లో జీవవాక్యాన్ని పొందుకోవాలి. ఇది ప్రాముఖ్యమైనది. దేవునికి దగ్గరగా ఉంటూ దేవుని యొక్క వాక్యములో బలపడుతూ జీవవాక్యాన్ని పొందుకోవాలి. ఇది శ్రేష్టమైంది, ఇదే ప్రాముఖ్యమైందిగా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. రెండవది మనం తెలుసుకోవాలంటే బస్వ బుధవారం. భస్మము అంటే భస్మం అంటే కాలవటం, బాష్పం అంటే బూడిద. కాలిన తర్వాత వచ్చేది బూడిద. అంటే ఈ బస్వ బుధవారం ఉద్దేశం ఏమిటంటే కాల్చబడాలి. ఏం కాల్చబడాలి? మీరు చాలామంది ఈరోజు ఇల్లు శుభ్రం చేశారు కదా, లైజాలేసి శుభ్రంగా కడిగారు, చర్చి కడిగారు, చాలా సంతోషం. ఉదయాన్ని కడుక్కున్నారా? అది ఇల్లు కడగనంత మాత్రాన, ఇక్కడ ఈ తుడవనంత మాత్రాన పెద్ద నష్టం ఏమీ లేదు. కానీ హృదయాన్ని కడుక్కోపోతేనే నష్టం. ఆత్మను కోల్పోయేంత నష్టం. కోపాన్ని కడిగేశారా? బూతుల్ని కడిగేశారా?
దోషాన్ని కడిగేశారా? పాపాలని కడిగేశారా? ఏం తీర్మానం? ఏం తీర్మానంతో చేస్తున్నాం మనం? ఏం నిర్ణయించుకొని చేస్తున్నాం అన్నది ప్రాముఖ్యమైంది. ఈ 40 దినాల్లో మన దోషాలైనా కీడులైనా ఏ అయినా సరే కాలిపోవాల్సిందే. అలాగ ఉపవాసం ఉండాలి దానికోసం. అంతేగాని మనం డ్రెస్సులు వేసుకొని నలుగురిలో తిరగటానికి కాదు, తర్వాత మళ్ళీ యథావిధంగా లోకంలో పడిపోవటానికి కాదు. అన్యజనులు ఆచరించినట్లుగా ఆచరించటము కాదు ఉపవాసముల యొక్క ఉద్దేశం. ఆ విషయాన్ని మీరు గమనించాలి. మనం వ్యక్తిగతంగా మనలో తప్పులున్నాయి. తప్పు లేదు, నాలో ఏ దోషం లేదు, ఏ పాపం లేదు. నోటి ద్వారా కానీ, తలంపు ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, నడతల ద్వారా కానీ నాకు ఏ దోషం లేదన్న వాళ్ళు ఉన్నారా? అవును. కాబట్టి వాటిని మనం సరి చేసుకుందాం. భస్మ బుధవారం ఉద్దేశం ఏమిటంటే ప్రాయచిత్తం చెందమని, అవి కాల్చివేయబడాలని. మరి అది నీ ఒక్కడో చేసుకుంటావు. మరి సంఘంలో ఉండయా? సంఘం మీద కూడా దోషాలు ఉంటాయి. సంఘము నిమిత్తం కూడా ప్రాయచిత్తం చేస్తారు యాజకుడు. సంఘ దోషాలన్నీ, ఎందుకంటే ఎవరు ఒప్పుకోరు. నువ్వు తప్పు చేసావంటే నోరు మూసుకొని సంగతి నువ్వు చూసుకో అంటారు. అందుకని లేవియ కాండంలో ఒక మాట చదువుదాం. 4వ అధ్యాయము 20-21 వచనాల్లో ఉన్న వాక్య భాగం. యాజకుడు పాప పరిహారార్థ బలి నిమిత్తం దహన బలి అర్పిస్తాడు. ఈ దహన బలి అంటే కాల్చేది. కాల్చేది ఎందుకు? ప్రాయచిత్తం కలగటానికి. ఏముంది ప్రాయచిత్తం చేయటానికి? పాపం ఉంది. ఈ పాపం పరిహరించబడాలంటే కాల్చబడాలి. మెయిన్ ఉద్దేశం అదే, ప్రాముఖ్యమైన ఉద్దేశం అదే. మన పాపములకి ప్రాయచిత్తం జరగాలి ఈ 40 దినాల్లో. చదువమ్మ. ప్రాయచిత్తము చేయగా ఏం కలుగుతుంది? క్షమాపణ కలుగుతుంది. ఈ 40 దినాల్లో గుర్తొచ్చినవి అన్నీ ఒప్పుకొని దేవుని నుంచి క్షమాపణ పొందాలి. దానికోసమే ఈ యొక్క ఉపవాస దినాలు మనం నడుపుతున్నాం. కొంతమంది చేయొచ్చా చేయకూడదా, ఇది యూదులకు కదా, ఇశ్రాయేలుకి కదా, మనకు కాదు కదా, అది ఎప్పుడో జరిగిపోయింది కదా, ఇప్పుడు అవసరం ఏముంది అని అనేకులు అనేక విధంగా బోధిస్తారు. మనం ఆచారంగా చేయటం లేదు, ఆత్మీయంగా బలపడటానికి చేస్తున్నాం. ఇందుట్లో తప్పు ఉందా, దోషం ఉందా? మంచే కదా. మంచి ఎవరు చేసినా మంచే, ఎప్పుడు చేసినా మంచే. మనం మంచి చేస్తున్నామన్న తలంపుతో చేస్తే మంచిదే. తగిన విధంగా చేయకపోతే నువ్వు చేయటం వేస్ట్. అది ఇదే ఆన్సరు అడిగే వాళ్ళకి. చేయొచ్చా చేయకూడదా అన్న వాళ్ళకి. ఆత్మీయంగా బలపడాలనుకున్న వాళ్ళు చేయొచ్చు, ఆచారపరంగా చేయాలనుకున్న వాళ్ళు చేయకపోవటమే మంచిది. ఆ విషయాన్ని మీరు గుర్తించాలని నేను తెలియజేస్తా ఉన్నా. చదువమ్మ. కాల్చాలి. ఈ కాల్చినప్పుడు ఏం జరుగుతుంది?
సంఘానికి పాప పరిహారం జరుగుతుంది. ఈ సంఘములో ఉన్న వాళ్ళందరి మీద ఉన్నటువంటి పాపము కాల్చివేయబడుతుంది, ప్రాయచిత్తం జరుగుతుంది, సంఘము శుద్ధీకరించబడుతుంది. అది ప్రాముఖ్యమైన విషయంగా దేవుడు మోషేకు తెలియచేశాడు. ఆనాడు పాపం అన్నది ఏనాడైనా ఉంది, అప్పుడేంది ఇప్పుడేంది, ఎప్పుడు ఉంటానే ఉంటుంది. కాబట్టి పాపాలు ఒప్పుకోవాలి, మనం శుద్ధీకరించుకోవాలి అని అనుకుంటే ఎప్పుడు చేసినా తప్పు లేదు. అంట్లు కడుక్కోవాలనుకుంటే అప్పుడు కడుక్కున్నారు, ఇప్పుడు మనం ఎంత కడుక్కోవాలి అనుకుంటే అది సరైన విధానం కాదు. అంటులు శుభ్రం లేనప్పుడు ఏ కాలంలోనైనా కడుక్కోవాలి. కాబట్టి దాన్ని పాయింట్ చేయటం అన్నది అవివేకమైన క్రియ. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మాలిన్యము, దోషము తొలగిపోవాలంటే కాల్చబడాలి. ఉదాహరణకి ఉజియా మరణించిన కాలముల్లో యెషయా ప్రవక్త గారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనములో దేవుని ప్రత్యక్షతను చూశాడు. దేవుడు సింహాసనాసీనుడై ఉండగా మహాదూతలైన శరాపులు ఆయన్ను పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు చేయటం చూచాడు. ఆ మందిరం యొక్క పునాదులు అదరటం చూచాడు. ఆ దేవుని యొక్క పరిశుద్ధతను ఎప్పుడైతే చూశాడో తన యొక్క అపవిత్రత తెలుసుకున్నాడు. తన అపవిత్రతను గుర్తు చేసుకున్నాడు, గుర్తించాడు. నీ అపవిత్రతను గుర్తించగలుగుతున్నావా? దేవుడు ఎంత పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు పరిశుద్ధుడై ఉన్నన్న చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని మనలో ఉన్న అపవిత్రతను గుర్తించుకొని దాని నిమిత్తం ప్రాయచిత్తముగా మనం ఒప్పుకొని దేవుని క్షమాపణ పొందటమే ఈ యొక్క ఉపవాస దినాల ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఇది జరగకోకుండా చేయటం దండగా. గుర్తించిన ఎమ్మటే అతను అన్నాడు, 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో 5వ వచనం, అయ్యో అన్నాడంటే ఎప్పుడు అంటాం అయ్యో అని? మీ ఇంట్లో ఎలుగు చచ్చిపోతే అయ్యో ఎలుగు చచ్చిపోయింది అంటారా? చాలా విలువైన పరిస్థితి. తను గ్రహించాడు, నేను ఎంత పాపాత్ముణ్ణి, దేవుడు ఎంత పరిశుద్ధుడు, అలాంటి పరిశుద్ధుని బిడ్డగా నేను ఏ విధంగా కొనసాగగలుగుతాను? ఎంత ఇది అయ్యో అన్నాడు అన్నమాట. ఏంటయ్యా ఈయనలో ఉన్నది అంటే పెదవులు అపవిత్రమైపోయినాయి. ఎందుకైనవి? అపవిత్రమైన పెదవుల మధ్య జీవించాడు. మీరు అపవిత్రమైన పెదవుల గలవారి మధ్య జీవించటం లేదా? మీ పెదవులు ఎప్పుడు అపవిత్రపరచబడలేదా? మీ నోట ఏ బూతు రాలేదా? దేవునికి అవిధేయమైన మాటలు రాలేదా? శాపవచనాలు రాలేదా? మీ పవిత్రమైందేనా మీ పెదాలు? అపవిత్రమైనవని నువ్వు గుర్తించగలిగితే ప్రాయచిత్తం జరగాలి. ప్రాయచిత్తం జరగకోకుండా నీ అపవిత్రత మాత్రం తొలగిపోదు. ఇది ఒక ఛాన్స్. దేవుడు మనం పరిశీలించుకొని తప్పొప్పులు ఒప్పుకొని పవిత్రమైన జీవితం కొనసాగటానికి దేవుడు ఇస్తున్న మంచి తరుణం ఇది. మించిపోక ముందే సద్వినియోగం చేసుకోవటం జ్ఞానుల పని అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అప్పుడు ఏం జరిగిందంటే ఒప్పుకున్నాడు.
ఎవరు ఒప్పుకున్నాడు? యెషయా గారు ఒప్పుకున్నాడు. అప్పుడు జరిగిన సిట్యుయేషన్ ఏంటి? శరాపుల్లో ఒకడు ఎగిరి వచ్చాడు. అక్కడ బలిపీఠం ఉంది. బలిపీఠం మీద అగ్ని మండుతా ఉంది. దానిలో నుప్పు కొరువులు ఉన్నాయి. అవి పట్టుకుంటానికి వీలు లేదు కాబట్టి కారుతో ఆ నుప్పు కొరువును పట్టుకొని తీసుకొచ్చి పెదవులకు తగిలిచ్చాడు. అప్పుడు ఏం జరిగింది? ప్రాయచిత్తం జరిగింది. ప్రాయచిత్తం జరగటం వల్ల ఏమైంది? ఆయన దోషాలు తొలగిపోయినాయి. ఈ 40 దినాల్లో నీ పట్లైనా నా పట్లైనా మన పట్ల జరగవలసిన కార్యం అదే. ఇక్కడ మీకేం అర్థమైంది? ఒప్పుకోవాలని అర్థమైంది. పాపినని గ్రహించాలి. వెరీ గుడ్. మనం ఒప్పుకుంటే దేవుడు కాలుస్తాడని నువ్వు కాల్చుకో అక్కర్లేదు. ఆయనే కాలుస్తాడు, ఆయనే పరిహరిస్తాడు, ఆయనే శుద్ధీకరిస్తాడు. ఒప్పుకోవటం నీ పని, క్షమించటం ఆయన పని. నీ పని నువ్వు చేస్తే, మన పని మనం చేస్తే దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. ముందు మనం చేసే పని కరెక్ట్గా ఉండాలి. నువ్వు గ్రహించాలి. మీరు చెప్పినట్లుగా మన పాప స్థితిని గ్రహించాలి, ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు పరిహరిస్తాడు అన్న విషయము ఇక్కడ అర్థమవుతా ఉంది. దీన్ని ఇంకో విధంగా పిలుస్తారు లెంట్ డేస్ అని కూడా. లెంటు అంటే చిగురించటం అని, వసంతము అని కూడా అర్థం. సాయంత్రం వసంత వాళ్ళ కూటం. వసంతం అంటే ఏంది? పన్నీరు కొట్టుకోవటమా? వసంతకాలం ఏం జరుగుతాయి అంటే మొద్దులు, చెట్లు ఆకులన్నీ రాల్చివేసి మొద్దుల్లాగా మిగిలిపోతాయి. వసంత కాలములో కొత్తగా చిగురు పెట్టుకు వస్తాయి, మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాయి. పాతంతా విడిచిపెట్టి, పాత ఆకులన్నీ రాల్చివేసి నూతనమైనటువంటి ఆకులతో అది మరలా తన జీవితాన్ని కొనసాగిస్తుంది. అందుకని ఈ లెంట్ డేస్ అంటారు వీటిని. చిగురించాలి. యెషయా గ్రంథంలో ఒక మాట చెబుతుంది మీకు అర్థం అవటానికి. 6వ అధ్యాయం 13వ వచనంలో, సింధూర మస్తకి వృక్షములు ఉన్నాయి, అవి నరకబడినవి, మొద్దులైనవి. అది మొద్దులో నుంచి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఇదే లెంట్ అంటే. పరిశుద్ధమైన చిగురు. మళ్ళీ మామూలు చిగురు పుడితే ఇంకెందుకు? ఇంక సుఖమేముంది? ఇంక నరకటం ఎందుకు, రాల్చటం ఎందుకు? ఈ 40 దినాల్లో పరిశుద్ధమైన చిగురు పుట్టాలి. పాత జీవితం అంతా రాల్చివేయబడి, పాపపు బతుకంతా తొలగించబడి పరిశుద్ధమైనటువంటి చిగురు మన హృదయములో ఉదయించాలి. ఈ లెంటలో జరగవలసిన కార్యము అదే. అలా చేసేవారు ఉపవాసం ఉంటే మంచిది. ఏదో వచ్చాము, నేను ఉపవాసం ఉండకపోతే పక్క ముట్టోళ్ళు ఏమనుకుంటారు, అందుట్లో ఉపవాస దినాలు కాబట్టి ఉపవాసం ఉండాలని ఇది ఎక్కడ లేదు. ఉపవాస దినాల్లో ఉపవాసం ఉండమని ఏమి లేదు. ఉపవాసం ఎప్పుడైనా ఉండొచ్చు. ఏమో ఆ విషయాన్ని గమనించాలి. యోబు ఒకప్పుడు తన్ను తాను పవిత్రుడుగా అనుకున్నాడు, దేవుని కన్నా నీతిమంతుడు అనుకున్నాడు. తన బాల్యము పాపాలు కూడా ఉన్నాయి. అప్పుడు దేవుని యొక్క మాటలను బట్టి, దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి, దేవుడు ప్రశ్నించిన ప్రశ్నలను బట్టి
ఏవు తన పాపపు స్థితిని గుర్తించాడు. బూడిదలో పండుకొని పశ్చాత్తాపడ్డాడు. 42 అధ్యాయము ఏబు గ్రంథం 6వ వచనం. తన్ను తాను అసహించుకున్నాడు. ఒకప్పుడే 32 అధ్యాయులు ఏమనుకున్నాడని ఎలీహు గద్దించాడు. ఎలీహు ఏబు స్నేహితుడైన ఎలీహు 4వ స్నేహితుడు. దేవుడు కన్నా నీతిమంతుడు అనుకుంటున్నావు నువ్వు, చెప్పుకున్నా ఏంటి అసలు అని గద్దించాడు ఫ్రెండ్. ఇప్పుడు గ్రహించాడు ఏబు తన్ను ఎంత నీచుడో, ఎంత అపవిత్రుడో గ్రహించాడు. దేవుని ముందు మానవుడు ఎంతటి వాడు, ఆయన అన్నిటిలో లోపాలు కనిపెట్టేవాడు. దేవదూతల్లో సైతం లోపాలు కనిపెట్టి పైనుంచి కింద తోసినవాడు. నక్షత్రముల్లో కూడా పవిత్రంగా ఎంచడు ఆయన, ఎందుకంటే అవి దారి తప్పు తిరుగుతాయి అని. ఈ లేఖనాలన్నీ ఏబు గ్రంథంలోనే మనం చూడగలం. దారి తప్పి తిరిగేది మాత్రం యోధా గారు రాశాడు పత్రికలో. ఇప్పుడు అంటున్నాడు నేను నీచుణ్ణి అని అసహ్యించుకున్నాడు. నాది ఒక పుట్టకేనా, నాది ఒక జన్మేనా అని బూడిదలో పండుకొని పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి దేవుడు క్షమించి క్షేమస్థితి ఇచ్చి 2 దీవెనలు ఏబుకు దయచేశాడు. మనం చేయాల్సిన పని కూడా ఇదే. మనం ఇవ్వాల్సిన ప్రాముఖ్యత కూడా దీనికే. డ్రెస్సులకు కాదు, డ్రెస్ కోడ్కి కాదు. ఇది మనం చేయవలసింది, ప్రాముఖ్యమైంది. వేసుకుంటారంటే అది వేసుకొని కూడా చేయొచ్చు, తప్పేం కాదు. కానీ ఊరక చేయటం వల్ల ఉపయోగం లేదు. ఎప్పుడైతే అలా చేస్తామో బూడిదకు ప్రతిగా పూదండను ధరింపచేసి నిన్ను ఘనపరుస్తాడు దేవుడు. ఇది కూడా యెషయా గ్రంథంలోనే ఉంది. 61వ అధ్యాయము 3వ వచనములో చూద్దాం. సియోనులో దుఃఖించు వారికి ఎందుకు దుఃఖం? ఇంత ఏళ్ళకి చచ్చిపోయిందండి. సరే, నీ పాప స్థితిని బట్టి, నీ జీవితంలో జరిగినటువంటి విధానాన్ని బట్టి నిన్ను నువ్వు అసహించుకొని దుఃఖించి పశ్చాత్తాపడి అప్పుడు దేవుడు ఆనంద తైల్యాన్ని ఇస్తాడు. బూడిదకు ప్రతిగా పూదండ దేవుడు దయచేస్తాడు. ఈ 40 దినాల్లో మనం పొందుకోవలసినవి అవి. ఆ గోలు నీకుంటే, ఆ తీర్మానం నీకుంటే ఉపవాసాన్ని కొనసాగించు, లేకపోతే ఈ రోజుతో నాపేసుకో. వేషధారణ ఉపవాసాలు ఉపయోగం లేదు, భక్తి లేని ఉపవాసాలు ఉపయోగం లేదు. మీకు ఉదాహరణగా చెప్తాను. కొంచెం టైం ఉంటే టయాన్ని బట్టి మళ్ళీ నేను బయటికి వెళ్ళాలి, ఇంకో చోటుకి వెళ్ళాలి, పని ఉంది, నేను త్వరగా ముగించడానికి ఇష్టపడతాను. కానీ టైం చెప్పాను కాబట్టి టైం ప్రకారంగా ఫాలో అవుదాం. యోనా గ్రంథంలో ఒక మాట చదువుదాం. 3వ అధ్యాయం 6వ వచనం. నినివే ప్రజలు ఏం చేశారో ఇక్కడ కూడా బూడిదలో కూర్చున్నాడు. బూడిద పశ్చాత్తాపానికి గుర్తు. దీన్ని సంస్కృతంలో విభూది అంటాం. కొంతమంది ఇప్పుడు ఆర్సెమ్మోళ్ళు చెబుతారు విభూది భస్వ బుధవారం అని. ఈరోజు విభూది అంటే బూడిద, బూడిద బుధవారం. బయట ఉంటే బూడిద, దేవుని సందులోకి వస్తే విభూది. దేవుని బయట ఉంటే మంచినీళ్ళు, దేవుని సందుకొస్తే తీర్థం. తేడాలు అంతే, అయ్యే
దేవుని సందులోకి వచ్చిన తర్వాత మార్చబడాలి. నువ్వు కూడా మార్చబడితేనే ఉపయోగం, లేకపోతే దండగా, అనవసరంగా శ్రమ. ఆయాసపరుచుకోవద్దు. వాళ్ళు పశ్చాత్తాపడ్డారు కాబట్టి కీడు రాకుండా దేవుడు చేశాడు, కీడును తొలగించాడు. అసలు వాళ్ళు ఏమి చేశారు అన్నది మీకు వివరంగా చెబుతాను. మొదటిగా వారు దేవుని యందు విశ్వాసముంచారు, మొదటిది అది. ఏమ్మా? రెండవది ఉపవాసాన్ని సాటించుకున్నారు. మూడవది దుర్మార్గతను విడిచిపెట్టారు. నాలుగవది బలాత్కారాన్ని మానివేశారు. ఐదవది మనఃపూర్వకంగా దేవుణ్ణి ఏడుకొన్నారు. ఈ 5 నీ జీవితంలో జరిగితే నీ కీళ్ళన్నీ తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం. ఈ 5 నువ్వు చేయగలిగితే, మనం చేయగలిగితే మన మీద ఉన్న ప్రతి దోషము తొలగిపోతుంది, ప్రతి కీడు తొలగిపోతుంది. రుజువుగా దేవుడు నినివే పట్టిన ప్రజలను మన ముందు నిలిపాడు ఈరోజు వాక్యం ద్వారాగా. ఏమ్మా? అర్థమైంది అనుకుంటా కదా? వెరీ గుడ్. అప్పుడు కీడుతో ఇడిచిపోయింది, శిక్ష తొలగిపోయింది. లేకపోతే అవి అట్టానే నిలిచి ఉండే 40 దినాల్లో నినివే పట్టణం సొదొమ గొమొర్రా పట్టణాల్లాగా కాలిపోయి ఉండేది. కాబట్టి మీరు ఆ విషయాన్ని గమనించాలి. ముఖ్యమైన విషయాలు. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తాను. మొన్న చెప్పాను కదా, దిద్దుబాటు ఆదివారం నాడు చెప్పాను. ఇది మరి ఒకసారి సందర్భంగా చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. మిస్పాలో కూడుకొని నీళ్లు చేది కుమ్మరించటం అన్నది ఆచారం, హృదయాన్ని కుమ్మరించటం అన్నది ఆత్మీయత. అది ఆచారంగా మనం ఇప్పుడు అక్కడ బాయికాడికి వెళ్ళి నీళ్లు చేది పోయి అక్కర్లేదు. మన హృదయాన్ని అన్నా చేసింది చూసారా, హృదయాన్ని కుమ్మరించుకుంది కాబట్టి అనుకున్నది పొందుకోగలిగింది, కొరత తీర్చబడింది, ఫలించింది. ఫలింపు లేని జీవితం ఫలించేలా జరిగింది. ఆ సత్యాన్ని మనం గమనించాలి. అప్పుడు ఏం చేశారంటే, దేవుని దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిరి. మనం చేయాల్సిన ముఖ్యమైన అతి ప్రాముఖ్యమైన పని ఇదే. ఇంకా సాధ్యమైతే వీలైతే గుర్తొస్తే ఏమి పాపం చేసామో అవి కూడా చెప్పి, ఆ విషయంలో పాపం చేశాం, ఈ విషయంలో పాపం చేశాం అని కూడా చెప్పి ఒప్పుకోవచ్చు. పైకి చెప్పక్కర్లేదు, సాక్ష్యంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు తలకాయ ఊపినటువంటి సిస్టర్సే ఆడపోయి ప్రచారం చేస్తారు. అసమంటోళ్ళు అందరు విశ్వాసులు అనక్కర్లేదు, అందరు పిశాసులు అనక్కర్లేదు. విశ్వాసులు పిశాసులు కలిసే ఉంటాయి. గోధుమలు గురుగులు కలిసే ఉన్నట్లుగా కలిసే ఉంటారు. ఏం చేద్దాం, చూడటానికి అట్టనే కనపడతారు, గోధుమ గింజలాగే కనపడుతుంది. అది అందుకని మనసులో అనుకుంటే అప్పుడు దేవుడు అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ 40 దినాల్లో మనం ఒప్పుకున్న ప్రతి పాపాన్ని దేవుడు ఒప్పుకొని, మన ప్రార్థనను ఒప్పుకొని క్షమించునుగాక. ఆ కార్యం జరగాలి. ఆ విషయము మీరు గమనించాలని నేను తెలియజేస్తా ఉన్నా. అలా చేయకపోతే దండగా. ఒప్పుకోకుండా దావీదు లాంటి గొప్ప వ్యక్తి ఒప్పుకోకుండా ఉపవాసం చేయటం వల్ల బిడ్డ బతకల, ఆ ప్రార్థన అంగీకరించబడల, వాడు చచ్చిపోయాడు. ఎందుకని? ఒప్పుకోకుండా జరిగిన ఉపవాసం. 7 రోజులు తిండి నిగ్రహారాలు లేకుండా నేల మీద పండుకొని అట్టానే గడిపాడు రాజంతో తోడు. అది కాదు దేవునికి కావాల్సింది, ఒప్పుకోవటం కావాలి. యేసు ప్రభువు వారు చెప్పారు ఒక మాట, మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగానికి
చాలా విలువైన ప్రసంగం అని మనం చెప్పుకుంటాం. 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసం చేయనప్పుడు ఎలా ఉండకూడదు? వేషధారులు మొఖాలు మార్చుకొని నీరసంగా పెట్టి నేను ఉపవాసం ఉన్నట్టుగా బిల్డప్ ఇవ్వాలని, వాళ్ళకు కనపరుచుకోవాలని, అమ్మ ఉపవాసం ఉంటుంది, ఎంత భక్తి పరురాలో అనుకోవాలని ఈ వేషాలన్నీ దేవుని ముందు పనికిరావు. జేమ్స్ ఎక్కడన్నాడు కదా, అంటారు కదా డైలాగులు 10 నువ్వు పూటు ఊతి ఎక్కడన్నా ఊదు, యుధాసింహం ముందు ఊతెట్ట, ఈ వేషాలు ఇక్కడ కుదరవు. మనుషులు కనపడాలని చేయొద్దు. ఏది చేసినా మొఖాలు వికారం చేసుకోవద్దు. ఆ దెబ్బతో మీ ఫలము ఏం ఫలం పొందినట్టు? పొగుడుకునే ఫలం పొందినట్లు. కానీ దేవుడి నుంచి మాత్రం ఏమి రాదు. నీకు మనుషులు ఇచ్చే ఫలం కావాలా, దేవుడిచ్చే ఫలం కావాలా? దేవుడిచ్చే ఫలం కావాలంటే నటించొద్దు, వేషాలు వేయొద్దు, వేషధారణ ఉపవాస దినాలు వద్దు మనకి అని వాక్యులు మనం చూస్తాం. 24వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్తలోనే 50వ వచనం. అది వేషధారులకు ఎక్కడ ఉంటుంది? పాలు నరకంలో ఉంటుంది, అగ్నిగుండంలో ఉంటుంది. కాబట్టి అలాంటి దుస్థితి మన సంఘంలో ఎవరికి కలక్కోకుండా దేవుడు కృప చూపును గాక. ఎటు కూడా పాస్టర్ గారు దీవించేసాడని వేషాలు వేసి ఉపవాసాలు చేయొద్దు, వద్దు. అవి వేషధారణ ఉపవాసము మనకి నష్టమే కానీ మేలు జరగదు. ఆ సత్యాన్ని మీరు గమనించాలి. యోవేలు గ్రంథంలో ఉపవాసం ఎలా చేయాలో ఒక మాట చెప్తాను. చిన్న ప్రవక్తల్లో 2వ వాడు యోవేలు, జోయల్, 1వ అధ్యాయం 14వ వచనం. ఉపవాస దినం ప్రతిష్ఠించండి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఉపవాస దినాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. దేనికి? దేవుణ్ణి బతిమిలాడటానికి. నువ్వు ఆ దేవుణ్ణి బతిమిలాడే కార్యక్రమం లేకపోతే నువ్వు ఉపవాసం ఉండొద్దు. నీ అవిధేయతను బట్టి దేవుని బతిమిలాడుకో, ప్రార్థన చేసుకో. అయ్యా నేను దీంట్లో తొలగిపోయాను, దాంట్లో తొలగిపోయాను, ఆ పాపం చేశాను, ఈ పాపం దయతో క్షమించయ్యా అని బతిమిలాడుకో. అప్పుడు పరిస్థితులు మారతాయి. ఏమేమి ఎందుకు చెప్పాడు? పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, వర్షాలు లేవు, పంటలు లేవు, తినడానికి తిండి లేదు, పశువులకు గడ్డి లేదు, అవి ఒట్టిపోతున్నాయి, భయంకరమైన కండిషన్లో ఉంది. దేశం అంతా కూడా కరువు తాండవిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్నారు. చదువు. అందరిని మందిరానికి రప్పించండి. ఎప్పుడు పిలిచిన ఆడవాళ్ళే వస్తారు. పెద్దలు ఎందుకు రారు? పెద్దలు కబుర్లు చెప్పటానికే ఉంటారు. దానివల్ల ఉపయోగం ఏముంది? పెద్దలు చేయాల్సిన కార్యాలు పెద్దలు చేయాలి. పెద్దలను ఎందుకు పిలవమంటున్నాడు? దేవునికి పని లేక. చదువమ్మ. సమకూర్చండి. పెద్దలు తీసుకోవాల్సిన బాధ్యతలు సమకూర్చుకోవాలి, పిలుచుకురావాలి. చదువమ్మ. మళ్ళీ 14 చదవరా, మళ్ళీ చదువు. అది వ్రతం. వ్రతాలు తెలుసుగా మీకు? నిష్టగా చేస్తారు. పీట మీద కూర్చొని కదలకోకుండా అయిపోయిందాకా ఎన్ని గంటలైనా సరే. వాయిదాల కోసం వెళ్తున్నామేంది? ఇచ్చారమ్మ వాయనం, పుచ్చుకున్నానమ్మ వాయనం అన్న కాడికి కాదు. ఇక్కడ వ్రతాలు నిష్టగా. వ్రతం అంటే నిష్టగా చేయాలి, క్రమంగా చేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి కాదు. నీకు చెప్పాను, ఒకసారి గుర్తుందో లేదో,
ఆ? ఎలుగుబంటి ఉపవాసం. తుఫాను వచ్చింది, అన్ని కొట్టుకుపోతున్నాయి, వాక్కాడుకు వచ్చింది, మధ్యలో నిలబడిపోయింది. అప్పుడు అనుకుంది ఎలుగుబంటి, ఇవాళ నేను ఉపవాసం ఉంటాను ప్రభా, దయచేసి నన్ను కాపాడు, నన్ను ఆ ఒడ్డుకి వెళ్ళేలాగా చేయమని. ఈలోపు ఒక మేకపిల్ల కొట్టుకొస్తుంది నీళ్ళలో గుండా. అరే ఎంత పొరపాటు చేశాను ప్రభువా, రేపటి నుంచి ఉంటాను ప్రభు ఉపవాసం. అది వాళ్ళు బిర్యానీ పెడుతున్నారు ఫంక్షన్, అమ్మాయి ఓన్లీ ఫంక్షన్ జరుగుతుందంట ఇవాళ, కాకపోతే ఉదయం నుంచి సాయంత్రాన్ని మార్చుకుందాం, లేకపోతే మార్చుకుంటమే. అదే ఎలుగుబంటి ఉపవాసం అంటే. ఈలోపు ఏం జరిగింది, దగ్గరికి అందుకోబోయాలకే ఆ ఉరవడికి కొట్టుకుపోయింది. అరే ఎంత పొరపాటు చేశాను ప్రభు, నేను ఇవాళే ఖాయం ప్రభు. ఇలాంటి ఉపవాసాలు దండగా, దేవునికి ఇష్టమైనవి కాదు, వ్రతంలాగా చేయాలి. అందుకనే అంటాడు ఆయన, మాట చదువు 2వ అధ్యాయం 12వ వచనం, ఇప్పటికైనా మించిపోయింది లేదు, సమయం సమంగా ఉంది, దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. ఇప్పటికైనా సరే ఉపవాసం ఉండండి, కన్నీరు విడివిచి దుఃఖించుచు మనసు పూర్తిగా దేవుణ్ణి వేడుకొనండి. చదవమ్మ. మీరు ఏడుకుంటే ఆయన కరుణ గలవాడు కాబట్టి, శాంతం గలవాడు కాబట్టి, ఆయన కూడా చేద్దామన్న కీడు చేయకోకుండా తప్పించి మనసు మార్చుకుంటాడేమో, మిమ్మల్ని దీవిస్తాడేమో, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడేమో, అందుకని ఉపవాసం ఉండండి అని చెప్పాడు జోయల్. చింపు కోసం సొక్కాయలు కాదు, హృదయాలు కదా. చెత్తంతా ఉంది హృదయాలు, కడగాల్సిన హృదయాలు. అంతేగాని దుమ్ము ధూళి ఉండే ఇంట్లో కడుక్కోవటమే కాదు, హృదయాలు కడగటం ముఖ్యం ముందు. ఏమ్మా, ఆ విషయాన్ని మనం గమనిస్తాం. హిజ్కియాకు పుట్టిన కొడుకు మనష్షే దుర్మార్గంగా ప్రవర్తించాడు. అప్పుడు దేవుడు గద్దించేలకే, దాని మీదకి శత్రువులు పంపించేలకే గుణపడ్డాడు. గుణపడి శ్రమలో ఉన్నప్పుడు దేవుడు మొరపెట్టి దేవుడు బతిలాడితే సహాయం చేస్తే అప్పుడు యెహోవా దేవుడు అని తెలుసుకున్నాడు మనష్షే కొడుకు అమ్నోను ఉన్నాడు, ఆమోను. ఈ ఆమోను గాడు అస్సలు గుణపడరా. చూద్దాం 2 దినవృత్తాంతములు 33వ అధ్యాయం 23వ వచనం. తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడల, గుణపడల. అంతకన్నా ఇంత దుర్మార్గం చేశాడు, అందరు కలిసి చంపేశారు కదా. పశ్చాత్తాపడకపోతే దండగా, గుణపడకపోతే దండగా. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, గుణపడండి, పశ్చాత్తాపడండి. ఈ 40 దినాల్లో ఆత్మీయంగా బలపడండి. ఇజ్రాయేలు ప్రజలు జకరియా కాలంలో ఉపవాసం ఉన్నారు. దేవుడు జకరియా ద్వారా వాళ్ళని అడిగాడు ఒక ప్రశ్న. 7వ అధ్యాయం జకరియా గ్రంథం 5వ వచనం లాస్ట్లో ఒక మాట చదువుదాం. మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏడ్చారు కొంతమంది. నిజంగా చెప్పండి, భక్తి కలిగే ఉపవాసం ఉన్నారా? భక్తి కలిగి ఉంటేనే ఉపవాసం ఉండండి, భక్తి లేకపోతే ఉపవాసం దండగా. ఎందుకంటే అది పని చేయదు, దానివల్ల ఏం మేలు జరగదు. మీరు ఏది తిన్నా స్వప్రయోజనం కోసమే. ఒక ఆయనకు అనారోగ్యము, ఆయన తినాది కాదు, తినకూడదు, అందుకని ఎన్ని రోజులైనా తినకుండా ఉంటాడు, నీకోసం ఉపవాసం ఉన్నాను అంటాడు. అది స్వప్రయోజనం కోసం, స్వప్రయోజనం కోసం కదా. ఈనాడు బీపీకి భయపడి కారాలుప్పులు మానేసే ప్రజలు ఉన్నారు,
షుగర్కి భయపడి స్వీట్ మానేసే ప్రజలు ఉన్నారు, కానీ దేవునికి భయపడి పాపం మానేసే ప్రజలు లేరు, విశ్వాసులు లేరు. మరి ఎక్కడుందో మరి ఈ సిద్ధాంతం? ఏం చేస్తాం? మానవుని బలహీనతలు. మనం దేవుణ్ణి అనలేంగా. అసలు ఆ బెత్షెబాను సృష్టించకపోతే అంత అంతంగా దావీదుకు మనసు కలిగేది కాదు కదా. అసలు నువ్వు ఎందుకు అందంగా పుట్టావు అంటే సుఖమే ఉంది. అది రావుతుంది అన్నం ఆకర్షణ కదా. మాంత్రికులాగా హస్తరేఖ గల ప్రాణి ఆకర్ష అంటమే, ఏం లేదు. ఇచ్చిపోండి చూడే. కాబట్టి ఆకర్షణలు మన జీవితాన్ని పాడు చేస్తుంది. అన్ని తెలుసు మనకి, తెలిసి కూడా కంచి దాడుతున్నాం. దేవుడు కంచి వేసాడు కదా. అప్పుడెప్పుడు ఆయన గీత గీయటం కాదు, గీత దాడటం కాదు, మన కంచే ఉంది ఏకంగా, ఆయన దాడుతున్నాం. కాబట్టి గమనించాలి. చివరి మాట చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనం నుంచి 11 దాకా చదివి ముగిద్దాం. ఉపవాసం ఉన్నావు మంచిది. నీ భోజనము, ఇప్పుడు నువ్వు ఉపవాసం ఉన్నటువంటి భోజనము నీ వంతు వాట ఎవరికి పెడతావు? చిన్నాడు. ఎవరికైనా పెట్టాలి, లేదా దేవుని సన్నిధిలో ఇవ్వాలి. దేవుని మందిరములో ఎప్పుడు భోజన ఆహారం ఉండాలి. ఎవరైనా ఎదవరాళ్ళు ఉన్నా, ముసలోళ్ళు ఉన్నా వాళ్ళకి దైవజనుడికి వచ్చే దాంట్లో ఆయన తీసిస్తాడు. అసలు దైవజనుడికి తెచ్చేవాళ్ళు లేరు. గుప్పుడు బియ్యాలు ఎంతమంది ఎత్తున్నారంటారు? ఆదివారాలు ఫస్ట్ ఆదివారం ఒకటి వస్తుంది, వస్తే మొదటి ఆదివారం అది ఒకటి వస్తుంది. మన సంఘంలో ముగ్గురు ఉన్నారు అనుకుంటాను తెచ్చేవాళ్ళు. చెప్పన పేర్లు తెలియమని వాళ్ళ పేర్లు చెప్పారంటే నాకు తెలుసు, మీకు తెలుసు. అది కొంతమంది అక్కాయిళ్ళు ఉన్నారు, ఒకసారి బత్తా వేస్తారు. వాళ్ళు బస్తది ఏంటిది? వాళ్ళ చేలో పడినందుకు దశం భాగం. ఏది మరి కలిపేశారా? అయ్యి సరే చదువమ్మ. ఎవరైనా పేదవాళ్ళు వచ్చి అడిగితే, అమ్మా అన్నపూర్ణమ్మ తల్లి చేయి కాలేదు, చేయి బాగలేదు అంటారు కొంతమంది. కడుక్కో అమ్మా ఉంటా. వాళ్ళు మీరిపోయారు తెలియదు. ఏందమ్మా మంచి వాసన వస్తుంది మీ ఇంట్లో నుంచో అంటే, సరే బిర్యానీ వండుతున్నారులే కానీ ఇంటో అంటే, అమ్మ అటు పోను కానీ నేను కూర్చుంటానమ్మా, వండి నాకేయండి అని అడుగుతున్నారు. ఇప్పుడు కొత్త టెండర్లు వచ్చినాయి కదా, నేర్చుకున్నారు. చదువమ్మ. వస్త్రములు ఇచ్చుటయు, ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం. నువ్వు తినే ఆహారాన్ని ఇంకోళ్ళకి పెట్టడం అన్నది, ఒకళ్ళకి ఇవ్వటం అన్నది దేవుడు ఇష్టపడే ఉపవాసం. నువ్వు ఉపవాసం ఉండి నువ్వు దాచుకొని పొద్దున్న తినకోకుండా సాయంత్రం వండుకొని తిన్నావు. ఏ బియ్యం నీ వాట ఎక్కడిస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు? చదువమ్మ. అప్పుడు నువ్వు చేస్తే, దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తే నీ వెలుగు ప్రకాశిస్తుంది, స్వస్థత తొందరగా వస్తుంది. ఎలాంటి రోగమైనా, స్వస్థత లేని మందు లేని రోగమైనా స్వస్థత కలుగుతుంది. నీ నీతి నీ ముందు నడుస్తుంది, దేవుని మహిమ నీ వెనక కావలి ఉంటుంది. దేవుడు పిలిస్తే పలుకుతాడు, నేనున్నానంటాడు.
ఆ, ఆ, ఉపవాస దినాల్లో చేయకుండా పనులు, అసలు ఎప్పుడు చేయకుండా పనులు, ఎదురు వాళ్ళని ఏలెత్తి చూపకూడదు. ఆ? మీరెవరు చూపలేదంటారా? ఏలెత్తి వాళ్ళేపు ఒక ఏలు చూపించే ముందు మూడేళ్లకు సమాధానం చెప్పుకునే దమ్ము ఉండాల. ఒక ఏళ్ళు ఆయనకు చూపిస్తుంటే మూడేళ్ళు ఎటు చూపిస్తున్నాయి? నీ వైపు చూపిస్తున్నాయి. ఈ మూడుకి చెప్పుకునే దమ్ము ఉందా నీ దగ్గర? లేదు. కానీ ఈ ఏలు మాత్రం ఈ ఏలు అంటది నీ తిరుగుతాడులే. దేవుడు ఉన్నాడు పైన. బొట్టనేలు ఏమంటుంది? పైకి చూపించిద్ది. బొట్టనేలేమో పైకి చూపించిద్ది, ఎత్తుల వైపు ఏమో చూపుడు వేలు చూపించిద్ది, మిగిలిన 3 వేలు మన వైపు చూపిస్తాయి కదా. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తాడు, జాగ్రత్త. అది అందుకని ఎప్పుడు ఎదుటి వాళ్ళ వైపు వేలు పెట్టి చూపకూడదు. చదువమ్మ. చెడ్డ విషయాలు ఎప్పుడూ మాట్లాడకూడదు. నువ్వు చేయక్కర్ల చెడ్డ పనులు, వాటి గురించి మాట్లాడుకోవడం కూడా తప్పే. అవి మానేయి. శ్రమపడే వారికి తృప్తిపరచండి. శ్రమపడే వాళ్ళ మాట వినండి. కనీసం పొగడపోయినా పర్లేదు. లేని పోటీలు చాలు చెప్పమాకండి. ఎవరు కుళ్ళు వాళ్ళ తింటదని కదా. ఎవరు షుగర్ ఉందో ఆయనకి, ఆయన షుగర్ ఆయనే తినేస్తుంది, నిన్నేం తినదుగా. కాబట్టి నీ కుళ్ళు నిన్నే తినేస్తుంది. అవన్నీ మానుకొని ఉపవాసం ఉండండి. అప్పుడు నీ జీవితం మార్చబడుతుంది. ఇవన్నీ మానుకోకుండా ఉపవాసం ఉన్నంత మాత్రాన ఒరిగేది మాత్రం ఏమీ లేదు. ఏమ్మా? అప్పుడు తోట లేకుంటావన్నా. ఇటు పక్క పేజీలో నువ్వు లోక వార్తలు కూడా చెప్పుకోకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు ఆ కబుర్లు ఈ కబుర్లు కూడా చెప్పకూడదు. లోక కబుర్లు కూడా చెప్పుకునే అవకాశం లేదు. నువ్వు ఉపవాసం ఉంటా బిజినెస్లు చేసుకోకూడదు, వ్యాపారాలు చేయకూడదు. వ్రతం లేక చెయ్యాలని ఇష్టంగా. ఇప్పుడు నేను బలవంతం ఏం పెడతల్లా, నువ్వు చేసుకో. అందుకని పిల్లల్ని కూడా నేను వద్దు అంట. ఎందుకంటే చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి. ఉపవాసం అంటే తిండి తినకపోయినా దేవుని దగ్గర కూర్చొని దగ్గరగా జరిపితే అది మంచిది. అది కూడా ఉపవాసం. నీ తిండి ఇంకొకరు పెడితే అది ఉపవాసం కింద లెక్కే. ఇక మా అమ్మాయి గురించి తరపున ఈ భోజనం ఇంకొకరు పెడుతున్నానని ఇయ్యి, అది అమ్మాయి ఉపవాసం చేసిన దాని కింద వస్తుంది. పరీక్షలు రాసి వాళ్ళని ఉపవాసం పెడితే అట్ట, నిరసనలు వస్తే అట్ట. అదే చెప్పట్లా. మనం ముందే వాళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చుంటే ఆ నిర్ణయానికి రారు. సరే, ఏదేమైనా ఉపవాస దినాల్లో ఈ భస్మ బుధవారం ఏర్పరచటం, దాన్ని చేయటం ఏ విధంగా చేస్తున్నాం, దీనికి ఎందుకు చెయ్యాలి, ఇది చేసేటప్పుడు ఏమేమి క్రమం ఉన్నాయి అన్న విషయాలు మనం నేర్చుకున్నాం. ఆ విధంగా మనం సిద్ధపడదాం, ఉందాం, దేవుని కృప పొందుదాం. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించునుగాక.